రామగుండం ముద్దుబిడ్డగా, కార్మికునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొప్పుల ఈశ్వర్ ఎల్లప్పుడూ ప్రజా జీవితంలో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ కోరుకున్నారు. గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణుల నడుమ ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ శ్రేణులతో కలిసి జన్మదిన కేకును కట్ చేసి కోరుకంటి చందర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన కొప్పుల ఈశ్వర్ తనకు రాజకీయ గురువని తెలిపారు. ప్రజలతో మంచి స్నేహభావం కలిగిన వ్యక్తిగా, సౌమ్యుడిగా పేరొందిన కొప్పుల ఈశ్వర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. రామగుండం ముద్దుబిడ్డ, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎన్నో విప్లవ ఉద్యమాలలో, ఎన్నో కార్మిక ఉద్యమాలలో ఎంతోమంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించినటువంటి సౌమ్యుడు, గుణవంతుడు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అజాత శత్రువుగా ఉన్నటువంటి మన కొప్పుల ఈశ్వరన్న గారు ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేస్తున్న సందర్భంగా ఈరోజు కొప్పుల ఈశ్వరన్న గారి 64వ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంత ప్రజల ప్రశ్నించేటువంటి గొంతుక, ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం చేసినటువంటి గొప్ప నాయకుడు కొప్పుల ఈశ్వరన్న గారి నాయకత్వంలో మేము ఒక కార్యకర్తలాగా 95 నుండి కొప్పుల ఈశ్వరన్నతోని పనిచేసినటువంటి వాళ్ళం. తన ఆలోచనలు, తనకున్నటువంటి ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళం. అందుకోసమే ఈరోజు ఈ యొక్క జన్మదిన వేడుకలను రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పండుగలాగా జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన కొప్పుల ఈశ్వరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ పెంట రాజేష్, నాయకులు మారుతి, బొడ్డు రవీందర్, మెతుకు దేవరాజు, నూతి తిరుపతి, కళావతి, స్వాతి, రమ్య యాదవ్, శాంతి లక్ష్మి, గాదం నందు, నిజాముద్దీన్, నిట్టూరు రాజు, కోడి రామకృష్ణ, చింటూ, శ్రావణ్, కళ్యాణ్, ఫయాజ్, అలీ తదితరులు పాల్గొన్నారు.